భారత క్రికెట్లో సీనియర్ ఆటగాళ్ల భవిష్యత్తు, యువతకు అవకాశాల గుర్తింపుపై జరుగుతున్న చర్చలు ఇప్పుడు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను వన్డే జట్టు నుంచి తప్పించాలనే ఆలోచనలతో మళ్లీ తెరపైకి వచ్చాయి. ఈ పరిణామం గతంలో ఎంఎస్ ధోని సారథ్యంలో అమలు చేసిన వివాదాస్పద రొటేషన్ పాలసీని గుర్తుకు తెస్తుంది. నాటి ధోని నిర్ణయాల తరహాలోనే ఇప్పుడు రోహిత్ శర్మ సైతం సెలెక్టర్ల మార్పుల వ్యూహంలో చిక్కుకున్నారు. గతంలో 2012 సిబి సిరీస్ సమయంలో అప్పటి కెప్టెన్ ధోని భవిష్యత్తు ప్రపంచ కప్ను దృష్టిలో ఉంచుకొని సచిన్, సెహ్వాగ్, గంభీర్ వంటి సీనియర్ ఓపెనర్లను మార్చి ఆడించే రొటేషన్ విధానాన్ని తెచ్చారు. అయితే ఆ సమయంలో మంచి ఫామ్లో ఉన్న రోహిత్ శర్మ వంటి యువకుడిపై ఒత్తిడి పెంచడం తీవ్ర వివాదాలకు దారితీసింది. చరిత్ర పునరావృతమవుతుండటం గమనార్హం. టెస్టులు, టీ20ల నుంచి ఇప్పటికే తప్పుకున్న రోహిత్ శర్మ వన్డేల్లోనూ ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో తన స్థానాన్ని కోల్పోయే ప్రమాదంలో పడ్డారు. అతని స్థానంలో యశస్వి జైస్వాల్ వంటి యువ సంచలనాలకు వన్డే జట్టులో చోటు కల్పించాలని సెలెక్టర్లు భావిస్తున్నారు. భవిష్యత్తు ప్రణాళికల్లో భాగంగా రోహిత్ శర్మపై వేటు వేసేందుకు సెలక్షన్ కమిటీ సిద్ధమవ్వడం నాడు ధోని సీనియర్లను పక్కన పెట్టిన విధానాన్నే తలపిస్తోంది. ఈ పరిణామాలు భారత క్రికెట్ వర్గాల్లో సంచలనంగా మారాయి. జట్టు భవిష్యత్తు కోసం యువ ఆటగాళ్లను ప్రోత్సహించడం అవసరమే అయినప్పటికీ రోహిత్ శర్మ వంటి దిగ్గజ ఆటగాడిని గౌరవప్రదంగా సాగనంపాలని అభిమానులు కోరుకుంటున్నారు. సీనియర్లను పక్కన పెట్టి యువ రక్తాన్ని నింపే క్రమంలో బీసీసీఐ సెలెక్టర్లు తీసుకుంటున్న ఈ కఠిన నిర్ణయాలు క్రికెట్ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చను రేకెత్తిస్తున్నాయి.